నారాయణి. హాయ్ శ్రీ అరవింద. మనం ఈరోజు చికా చిక్ చిక్ చెప్పుకుందాం. చికా చిక్ చిక్ పరికల్పన చిత్రాలు జయంతి మనోకరన్, అనువాదం మురహరిరావు ఉమాగాంధీ. ఇక్కడ శాంతి ఉంది. శాంతికి ఆరోగ్యం బాగుండక ఆసుపత్రిలో ఉంది. యాక్, నాకు ఏ మందులు వద్దు అంది శాంతి. చూడు, రాజు శాంతి కోసం బహుమతి తెచ్చాడు. కానీ అది మాయనా? రాజు ఎప్పుడు భయపెడతాడు. అరే, కలైడోస్కోప్, రంగురంగుల బొమ్మలు చూసేది. శాంతి దాన్ని కదిలించింది. చికా చిక్ చిక్. శాంతి కలైడోస్కోప్లో తనను ఊహించుకుంది. శాంతి వేడిగాలి బుడగలో పైకి ఎగురుతోంది. ఎంత బాగున్నాయో. మేఘాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఢామనే పిడుగు, ఆకాశం చీలినట్టు మెరుపు. అబ్బా, బుడగ ఠాప్మని పేలింది. సాయం చేయండి అంటూ అరిచింది శాంతి. శాంతి కలైడోస్కోప్ను కదిలించింది. చికా చిక్ చోక్. ఊరు బయట పొలాల మధ్య నాన్న ఒక ఇల్లు కట్టాడు. శాంతి పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంది. బిజీ. అంతలోనే దడదడమని అడుగులు వేస్తూ గడబిడగా పరుగులు పెడుతూ ఏనుగుల మంద పరిగెత్తు శాంతి కేకలు పెట్టింది. శాంతి కలైడోస్కోప్ను కదిలించింది. చికా చిక్ చిక్. శాంతి మామిడి పండు జరుగుతోంది. ఇదిగా మామిడి పండు జరుగుతోంది. పళ్ళన్నీ పోగు చేస్తోంది, కలెక్ట్ చేసుకుంటోంది. ఫ్రెండ్స్తో ఆడుకుంటోంది. చెట్టు కూడా ఎక్కేస్తుంది. కానీ జై అంటూ తేనెటీగల దండు చుట్టూ ముసురుకుంది. శాంతి కలైడోస్కోప్ను కదిలించింది. చికా చిక్ ఛై. శాంతి తనకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటుంది. మీకు ఇష్టమైన పుస్తకం ఏంటి? చికా చిక్ చిక్కేనా? తీగ కదిలినట్టు టింగుమనే చెప్పుడుతో డబ్బుమనే శబ్దం వినబడింది. శబ్దం చుట్టూ వీడియో గేమ్లు. త్వరగా వెళ్ళిపో అంది శాంతి. శాంతి కలైడోస్కోప్ను కదిలించింది. చికా చిక్ చూ. ఇప్పుడు ఆసుపత్రిలో శాంతి మందులు వేసుకుంటోంది. బాగా నయమైంది. నీ బహుమతికి కృతజ్ఞతలు రాజు, నువ్వు చాలా మంచివాడివి. మళ్ళీ భయపెట్టాడు. అమ్మో,